తులసి హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నప్పుడు సిద్ధు గుడిలో దేవుడి ముందు తనని తను కోరాడుతూ కొట్టుకుంటూ మొక్కుతూ ఉంటాడు. అయితే నా తులసికి ప్రాణాపాయం తప్పితే కానీ నేను ఆపను అని రక్తాలు కారుతున్నా కొట్టుకుంటూ ఉంటాడు. దీనివల్ల తులసి బ్రతికింది అని ఇంట్లో వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే వినియర్స్ లేడీ తన ప్రేమ సిద్ధు మీద ఎందుకు కలగట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. అయితే అప్పుడు ఆమె నాన్నగారు వచ్చి ఇన్ని రోజులకి నిన్ను ప్రేమతో వదిలేశాము, కానీ ఇప్పుడు నేను చెప్పిన వదిలేను, పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా చెప్తూ ఉంటుంది. అయితే తులసి బ్రతికి బయటపడడంతో ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే తులసి యాక్సిడెంట్కి అసూయపడిన వీళ్ళే కారణం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మి మరియు ఆమె భర్త ఆటోలో వెళ్తున్నప్పుడు అల్లుడు గారు కార్లో వెళ్ళడం చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళు గోవాలో ఉన్నారు అనుకుంటా, ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు ఉన్నారు అని వాళ్ళకి అనుమానం వస్తూ ఉంటుంది. అయితే అల్లుడి గారికి ఫోన్ చేస్తే అతను నేను గోవాలో నార్త్ గోవాలో ఉన్నాను అని అబద్ధం చెప్తాడు. కానీ లక్ష్మి మేము మీ కార్ వెనకాలే ఆటోలో హైదరాబాద్లో నిజాంపేట్ రూట్లో వస్తున్నామని చెప్తుంది. లక్ష్మి అండ్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు వెనక వెళ్తూ ఉంటారు అని తెలిసిన అల్లుడు గారు మరియు వైకుంఠం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు దొరికిపోతే మన బ్రతుకు శుభం కార్డు పడుతుంది అని భయపడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది?